జమ్మికుంట పట్టణంలో శుక్రవారం నుంచి సీసీఐ కొనుగోలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సెంటర్లు ఏర్పాటు చేయగా జమ్మికుంటలో కొనుగోలు సెంటర్లు జిల్లా కలెక్టర్ ప్రారంభించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్లో శక్తి మురుగన్ ఇండస్ట్రీస్, మల్లారెడ్డి కాటన్ ఇండస్ట్రీస్, రామినేని అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, జమ్మికుంటలో లక్ష్మీ కాటన్ మురుగన్ ఇండస్ట్రీస్, నరసింహ ఇండస్ట్రీస్, వైభవ్ కాటన్ కార్పొరేషన్, మంజునాథ ఇండస్ట్రీస్, రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీ, సరిత కాటన్ ఇండస్ట్రీ, సీతారామ కాటన్ ఇండస్ట్రీ, చోపదండిలో శివాని ఇండస్ట్రీ, గోపాలరావుపేటలో కావేరీ ఇండస్ట్రీస్లలో సీసీఐ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ నిర్వాహకులు తెలిపారు. జమ్మికుంట పట్టణంలో అత్యధికంగా 8 సెంటర్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు 8 నుంచి 12% వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులందరూ తమ పత్తిని ఇంటి వద్దనే శుభ్రంగా ఆరబెట్టి 12% లోపు తేమ ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మార్కెట్ సెక్రటరీ మల్లేశం తెలిపారు. 8% ఉన్నట్లయితే మద్దతు ధర 8,110, 9% ఉంటే 8,028, 10% ఉంటే 7,947, 11% ఉన్నట్లయితే 7,866, 12% ఉన్నట్లయితే 7,785 రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లిరి స్వప్న సదానందం మాట్లాడుతూ, సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు తప్పకుండా కపాస్ కిసాన్ మొబైల్ యాప్ నందు స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకొని రావాలని, స్లాట్ బుక్ చేసుకోకుండా వచ్చిన పత్తిని కొనుగోలు చేయడం జరగదని తెలిపారు. కపాస్ కిసాన్ మొబైల్ యాప్లో రిజిస్ట్రేషన్ కానీ రైతులు వారి గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. సీసీఐకి పత్తి అమ్ముకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, జిరాక్స్ పట్టాదారు పుస్తకం, బ్యాంకు ఖాతాతో పాటు అనుసంధానమైన ఫోను తమ వెంట తీసుకొని రావాలని వెల్లడించారు. రైతులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే పాలకవర్గం అధికారుల దృష్టికి తీసుకొని వచ్చినచో తక్షణమే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని 8 కాటన్ సెంటర్లలో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు సెంటర్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేడు ప్రారంభించనున్నట్లు మార్కెట్ సెక్రటరీ మల్లేష్ తెలిపారు. రైతులు తేమ లేకుండా పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు.